ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 10వ తేదీ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను, ఈ రోజు ఏ పనులు చేస్తే శుభం, ఏ సమయాల్లో చేయకూడదు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు ఎవరు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను నొక్కండి. బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయడం వలన ప్రతిరోజు నోటిఫికేషన్ మీకు టైంకి అందుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయగలరు అని ఆశిస్తున్నాను. ఈరోజు శుభంగా జరగాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళ్దాం. సూర్యోదయం ఉదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 12:25 చంద్రాస్తమయం మార్చి 11వ తేదీ ఉదయం 11:32 ఈ రోజు తిథి సప్తమి పూర్తిగా ఉంటుంది. నక్షత్రం అనురాధ రాత్రి 7:05 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ యోగం హర్షణ ఉదయం 8:21 వరకు, కరణం భద్ర మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. తదుపరి భవ రాత్రి 1:54 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు, మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 1:22 నుండి 3:10 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:51 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 7:25 నుండి 9:13 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:43 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు: శీతల సప్తమి. ముహూర్తాలు ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట: మనం అనుకున్నట్లు ఏది జరగకపోయినా జరిగేదంతా మన మంచికే అనుకోవాలి. డైలీ పంచాంగం కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.